ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీభగవద్గీత అథ పంచమో అధ్యాయ కర్మసన్యాసయోగః. అర్జున ఉవాచ సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంససి యశ్రేయయేతయోరేకం తన్మే బ్రూహి సునక్షితం. అర్జునుడు చెప్పెను, ఓ కృష్ణమూర్తి, నీవు ఒకప్పుడు కర్మల యొక్క త్యాగమును మరి ఒకప్పుడు కర్మయోగమును ప్రశంసించుచున్నావు. కావున ఈ రెండింటిలో ఏది శ్రేష్టమైనదో బాగా నిశ్చయించి ఒక్కదాన్ని నాకు చెప్పుము. శ్రీభగవానువాచ సన్యాసకర్మయోగక్ష నిశ్రేయసకరావుభౌ తయోస్తు కర్మ సన్యస్యాత్ కర్మయోగో విశిష్యతే. శ్రీ భగవానుడు పలికెను, కర్మత్యాగము కర్మయోగము అను రెండును మోక్షమును కలగచేయును. అయితే ఈ రెండింటిలోనూ కర్మత్యాగం కంటే కర్మయోగమే శ్రేష్టమైనది. జ్ఞేయస్స నిత్య సన్యాసి యో నద్వేషి న కాంక్షతి నిర్ద్వంద్వో ఈ మహాబాహో సుఖం బంధాత్ ప్రముక్షతే. గొప్ప బావులు గలవు అర్జున, ఎవడు దేనిని కూడా ద్వేషింపడో దేనిని కూడా కోరడో అట్టివాడు ఎల్లప్పుడూ సన్యాసి, త్యాగియే అని తెలియదగినది. ఏలయనగా రాగద్వేషాది దందములు లేనివాడు సులభంగా సంసార బంధము నుండి విముక్తి కాగలడు. సాంఖ్యయోగౌ పృథగ్బాల ప్రవిదంతి న పండిత ఏకమప్యాస్థిత సమ్యక్ ఉభయోర్విందతే ఫలం. జ్ఞానయోగము కర్మయోగము వేరువేరని అవివేకులు పలుకుదరే కాని వివేకవంతులు కారు. ఆ రెండింటిలో ఏ ఒక్కదానినైనను బాగుగా అనుష్ఠించినచో రెండింటి యొక్క ఫలమును మనుజుడు పొందుచున్నాడు. యస్సాంఖ్యై ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే ఏకం సాంఖ్యం చ యోగం చ యపశ్యతి సపశ్యతి. జ్ఞానయోగులచే ఏ స్థానం పొందబడుచున్నదో అది కర్మయోగుల చేతను పొందబడుచున్నది. జ్ఞానయోగమును కర్మయోగమును ఒకటిగా చూచువాడే నిజముగా చూచువాడగును. సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయోగత యోగయుక్తో మునిర్బ్రహ్మ నచిరేనాదిగచ్చతి. గొప్ప బాహులు గలవాడవు అర్జున, జ్ఞానయోగం అయితే కర్మయోగం లేకుండా పొందుటకు కష్టతరమైనది. కర్మయోగంతో కూడిన మననశీలుడు శీఘ్రముగా బ్రహ్మమును పొందుతున్నాడు.
యోగయుక్తో విశుద్ధాత్మ విజితాత్మా జితేంద్రియ సర్వభూతాత్మ కుర్వన్నపి నలిప్యతే. కర్మయోగమును ఆచరించేవాడును, పరిశుద్ధమైన హృదయం గలవాడును, లెస్సగా జయింపబడిన మనస్సు గలవాడును, ఇంద్రియములను జయించినవాడును, సమస్త ప్రాణులయందుండు ఆత్మయు తన ఆత్మయు ఒకటే అని తెలుసుకొనినవాడు ఒక మనుజుడు కర్మలను చేసినను వానిచే అంటబడడు. నైవ కించిత్ కరోమీతి యుక్తమన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిగ్రన్ అస్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృహణన్ ఉన్మిషన్ నిమిషన్యపి ఇంద్రియానింద్రియార్థేషు వర్తంతైతి ధారయన్. పరమార్థతత్వం నెరింగిన యోగయుక్తుడు ఆత్మయందు నెలకొన్న చిత్తము కలవాడు చూచుచున్నను, వినుచున్నను, తాకుచున్నను, వాసన చూచుచున్నను, తినుచున్నను, నడుచుచున్నను, నిద్రించుచున్నను, ఊపిరి విడుచుచున్నను, కళ్ళను తెరిచుచున్నను, మూయుచున్నను, ఇంద్రియములు వాని వాని విషయములందు ప్రవర్తించునవని నిశ్చయించిన వాడై నేనొకింతైన ఏమీ చేయుటలేదు అనియే తలంచును. బ్రహ్మణ్యాదాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోత్య లిప్యతేన స పాపేన పద్మపత్రమివాంభసా. ఎవడు తాను చేయి కర్మములను పరమాత్మకు అర్పించి ఆసక్తిని విడిచి చేయుచున్నాడో అట్టివాడు తామరాకు నీటిచే అంటబడినట్లు పాపముచే అంటబడడు. కాయేన మనసా బుద్ధ్యా కేవలైంద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వా ఆత్మశుద్ధయే. యోగులు చిత్తశుద్ధి కొరకై ఫలాసక్తిని విడిచి శరీరము చేతను, మనసు చేతను, బుద్ధి చేతను, అభిమానము లేనట్టి ఇంద్రియముల చేతను కర్మలను చేయుచున్నారు. యుక్త కర్మ ఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్ఠికీం అయుక్త కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే. యోగయుక్తుడు కర్మల యొక్క ఫలమును విడిచిపెట్టి ఆత్మనిష్టాను సంబంధమైన శాశ్వతమైన శాంతిని పొందుతున్నాడు. యోగయుక్తుడు కానివాడు ఫలాపేక్షచే ఆశచే ప్రేరేపితుడై కర్మఫలమందు ఆసక్తి కలిగి భద్రగుచున్నాడు. సర్వకర్మాణి మనసా సన్యాసస్తే సుఖం వసి నవద్వారే పురే దేహే నైవ కుర్వన్న కారయన్. ఇంద్రియ నిగ్రహం గల దేహదారి మనస్సుచే సమస్త కర్మఫలములను పరిత్యజించి ఏమీ చేయనివాడై చేయింపనివాడై 9 ద్వారములు గల పట్టణమగు శరీరమందు
హాయిగా ఉండుచున్నాడు. న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభు న కర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. భగవంతుడు జీవులకు కర్తృత్వమును గాని కర్మ ఫలములను గాని కర్మ ఫలములతోటి సంబంధం గాని కలుగచేయుడు. మరి ఏమనినా ప్రకృతియే, ప్రకృతి సంబంధముల వల్ల కలిగిన జన్మాంతర సంస్కారమే ఆయా కర్తృత్వాదులను కలుగచేయుచున్నది. నాదత్తే కక్షితిత్ పాపం నచైవ సుకృతం విభో అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముయ్యంతి జంతవా. పరమాత్మ ఎవని యొక్కయు పాపమును గాని పుణ్యమును గాని స్వీకరింపడు. అజ్ఞానము చేత జ్ఞానము కప్పబడి ఉన్నది, అందుచేత జీవులు భ్రమనందుచున్నారు. జ్ఞానేన తు తదజ్ఞానం ఏషాం నాసితమాత్మనా తేషామాదిత్యవజ్ఞానం ప్రకాశయతి తత్పరం. ఆత్మజ్ఞానముచే ఎవని యొక్క అజ్ఞానం నశింపజేయబడినదో అట్టివారి జ్ఞానము సూర్యుని వలె అపరబ్రహ్మస్వరూపమును ప్రకాశింపజేయుచున్నది. తద్బుద్ధయ తదాత్మాన తన్నిష్టా తత్పరాయణ గచ్చంతి పునరావృత్తం జ్ఞాన నిర్ధూత కల్మష. ఆ పరమాత్మ యందే బుద్ధి గలవారును, ఆ పరమాత్మ యందే మనస్సును నెలకొల్పిన వారును, ఆ పరమాత్మ యందే నిష్ట గలవారును, ఆ పరమాత్మనే పరమగతిగా ఎంచువారును జ్ఞానముచే నెగురగొట్టబడిన పాపము గలవారై పునరావృత్తిరహితమగు శాశ్వత మోక్ష పదవిని పొందుతున్నారు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకే చ పండిత సమదర్శిన. విద్యా వినయం కలిగిన బ్రాహ్మణుని యందును, గోవునందును, ఏనుగునందును, కుక్క యందును, కుక్క మాంసం వండుకొని తిను చండాలుని యందును సమదృష్టి కలవారే జ్ఞానులు అని చెప్పబడుదురు. ఇహైవ తైర్జితః సర్గో ఏషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మని తే స్థితా. ఎవని యొక్క మనస్సు సమభావం నందు స్థిరంగానున్నదో అట్టివారి జన్మమునందే జనన మరణ రూప సంసారమును జయించిన వారగుదురు. ఏలయనినా బ్రహ్మము దోషరహితమైనది, సమమైనది కావున వారు బ్రహ్మమునందున్నవారే ఎగుదురు.
న ప్రవృషేత్ ప్రియం ప్రాప్య న ఉద్భిచేత్ ప్రాప్య చాప్రియం స్థిరబుద్ధిరసమ్మూఢో బ్రహ్మవిద్ బ్రహ్మని స్థిత. స్థిరమగు బుద్ధి గలవాడును మోహరహితుడును బ్రహ్మమందు నిలకడగలవాడునకు బ్రహ్మజ్ఞాని ఇష్టమైన దానిని పొందినప్పుడు సంతోషము గాని అనిష్టమైన దానిని పొందినప్పుడు దుఃఖమును గాని పొందకుండును. బాహ్యాస్పర్శేష్వసక్తాత్మా విందతి ఆత్మని యత్సుఖం స బ్రహ్మయోగయుక్తాత్మ సుఖమక్షయమశ్నుతే. బాహ్యము గల శబ్దాది విషయములందు ఆసక్తి లేనివాడు ఆత్మయందెట్టి సుఖము కలదో అట్టి సుఖమునే పొందుతున్నాడు. అతడు బ్రహ్మనిష్ఠయను సమాధితో కూడుకొనిన వాడై అక్షయమకు సుఖమును బడిచున్నాడు. ఏహి సంస్పర్శజా భోగా దుఃఖయోనయ ఏవతే ఆద్యంతవంత కౌంతేయ నతేషు రమతే బుధా. ఓ అర్జున, విషయ సంయోగం వలన కలుగు భోగములు దుఃఖహేతువులు అల్పకాలముండునవే అయ్యున్నవి. కావున విఘ్నుడగు వాడు వానియందు క్రీడింపడు. శక్నోతి యైవ హ్యసోఢుం ప్రాక్శరీర విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం సయుక్త ససుఖీనరా. ఎవడి శరీరమును విడుచుటకు పూర్వమే ఇచ్చోటనే కామక్రోధముల వేగమును అరికట్టగలుగుతున్నాడో అతడే యోగియు సుఖవంతుడగును. యో అంత సుఖాంతరారామో తథాంతర్జ్యోతిరేవయ సయోగి బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూతాదిగచ్చతి. ఎవడు లోన ఆత్మయందే సుఖించుచు ఆత్మయందే క్రీడించుచు ఆత్మయందే ప్రకాశం గలవాడై ఉండునో అట్టి యోగి బ్రహ్మస్వరూపుడై బ్రహ్మ సాక్షాత్కారమును పొందును. లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయ క్షీణ కల్మష చిన్నద్వైదాయతాత్మాన సర్వభూతహితేరత. పాపరహితులను సంశయవర్జితులను ఇంద్రియ వనములను స్వాధీనపరుచుకొనిన వారును సమస్త ప్రాణుల యొక్క క్షేమమందు ఆసక్తి గలవారునగు ఋషులు బ్రహ్మ సాక్షాత్కారమును పొందుతున్నారు. కామక్రోధ వియుక్తానాం యతీనాం యతచేతసాం అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనాం. కామక్రోధాదులు లేనివారును మనోనిగ్రహము కలవారును ఆత్మతత్వమును ఎరిగినవారును అగు యత్నశీలులకు బ్రహ్మ సాహిత్యము అంతటను వెలుచునే ఉన్నది.
స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యం చక్షుక్షైవాంతరే భ్రుః ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యాంతరచారిణౌ యతేంద్రియమనోబుద్ధిర్మునిర్మోక్షపరాయణ విగతేక్ష భయక్రోధో యస్ సదా ముక్త ఏవ స. ఎవడు వెలుపలున్న శబ్ద స్పర్శాది విషయములను వెలుపలకే నెట్టివేసి చూపును భ్రూమధ్యంలో నిలిపి నాసికాపుటంలందు సంచరించుచు ప్రాణ అపాన వాయువులను సమముగా చేసి ఇంద్రియ మనోబుద్ధులను నిగ్రహించి ఇచ్ఛాభయ క్రోధములు లేనివాడై మోక్షాసక్తుడై మన్నశీరుడై ఉండునో అట్టివాడు ఎల్లప్పుడూ ముక్తుడే అగును. భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి వృక్షతి. యజ్ఞముల యొక్కయు తపస్సుల యొక్కయు భోక్తగను సమస్త లోకముల యొక్క ఈశ్వరునిగను సమస్త ప్రాణుల యొక్క హితకారిగను నన్నెరగి మనదుడు శాంతిని పొందుచున్నాడు. ఓమితి శ్రీమద్భగవద్గీతాసుపనిషత్తు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మ సన్యాస యోగో నామ పంచమో అధ్యాయ. అస్మద్గురుభ్యో నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.